ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో వైభవపేతంగా పంచమి తీర్థ వేడుకలు. పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించి పులకించిన భక్తులు. తిరుమల శ్రీవారి తరపున శ్రీ పద్మావతి దేవికి తిరువాభరణాలు. తిరుమల నుండి తిరుచానూరుకు పంచమి తీర్థం పడిసార ఊరేగింపు. భక్తజన సంద్రంగా కనువిందు చేసిన తిరుచానూరు క్షేత్రం. టీటీడీ చేపట్టిన పటిష్ట భద్రతా ఏర్పాట్లతో భక్తుల సంబరం. అన్నపానీయాలు, వసతి సదుపాయాలపై టీటీడీకి ప్రశంసలు. పంచమి తీర్థ ఉత్సవ కాంతులో తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి పంచమి తీర్థ ఉత్సవం, అవభృదోత్సవ మహోత్సవాలను పాంచరత్ర ఆగముక్తంగా నిర్వహించారు. హరిదేవేరి సుగంధ ద్రవ్యాల్లో కటాక్షించారు. భక్తుల భక్తి సంబరాలు, ఆహ్లాద శోభిత ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభాల నడుమ తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ పంచమి తీర్థ మహోత్సవం నవనవోన్మేషంగా జరిగింది. శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని పల్లకీపై ఆశీలును చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలువు తీర్చి పాంచరాత్ర ఆగముక్తంగా చూర్ణాభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకీపై, శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పద్మ సరోవరంలో సంప్రదాయ పుష్పాలు, అరటి, మామిడి, కొబ్బరి తోరణాలు, కట్ ఫ్లవర్స్తో సుందరంగా తీర్చిదిద్దిన పంచమి తీర్థ మండపంలో బంగారు స్నానపీఠంపై శ్రీవారి ఇష్టసఖి అనురాగాల కొమ్మ అమ్మ అలమేలు మంగమ్మను, చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధనలతో షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నులకు ఇంపుగా అలంకార శోభితంగా శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి స్థాపనాభిషేక పర్యంతం ఒక్కో ద్రవ్యంతో అభిషేకం ముగిసిన అనంతరం వడ్లు, వట్టివేరు, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పచ్చి పసుపు కొమ్ములు, వివిధ రకాల గులాబీ పూరెక్కల మాల, తులసి మాల, కలశం, కుంభమాలలు, పూజడ, కిరీటం, ఛత్ర చామరాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి అర్బన్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆపై అశేష భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమ్మవారి పంచమీ తీర్థ మహోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఆకాశాన్నంటే భక్తుల దైవనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ పద్మ సరోవరం పుష్కరిణిలో చక్రతాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా అవభృద మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకొచ్చిన పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, వజ్రాల హారం, వజ్రాల గాజులు, వజ్రాల చెవిపోగులు ఇత్యాది స్వర్ణ వజ్రాభరణాలను అమ్మవారికి అలంకరించి మహామంగళ నీరాజనాలను అందజేశారు. అనంతరం వేలాదిగా భక్తులు అమ్మ శ్రీ పద్మావతి దేవిని మనసారా స్మరిస్తూ పద్మ సరోవర పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి. నవంబర్ 28న ప్రారంభమైనవి. ఈరోజు పంచమతీర్థం చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి. ఈరోజు లక్షల మంది పుష్కరిణిలో చక్ర స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, అలాగే అన్నప్రసాదాలు కానీ, సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరిగింది. అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచారు. దీంతోపాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు. ఈరోజు 1000 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మిగిలిన రోజుల్లో 500 మంది సేవలు అందించారు. వారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ విధంగా చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఎంతో సహకరించి, ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే మీడియా వారు కూడా చాలా
బాగా దీన్ని ఈ ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా, కొందరైతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఎస్వీబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా, ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా చేరవేశారు. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం పడిసారే శోభాయాత్ర భక్తుల సంభరితంగా జరిగింది. ఈ శోభాయాత్రలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో పంచమి తీర్థం రోజు తిరుమల శ్రీవారి తరపున సారె ఆభరణాలను అందజేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో అమ్మవారికి అందించనున్న పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాల సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద టీటీడీ ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. ఈవో సారెను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం గజరాజులు ముందుకు నడవగా టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు భక్తుల సమక్షంలో తిరుమాడ వీధుల్లో సారెను ఊరేగించి శ్రీ భేడి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాడవీధుల్లో అమ్మవారి సారెకు భక్తులు కర్పూర హారతులను అందజేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం జీఎస్సీ టోల్గేట్ మీదుగా అలిపిరి నడక మార్గంలో అధికారులు, అర్చకులు సారెను తీసుకుని పాదాల మండపం చేరుకున్నారు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద. అక్కడ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదాల మండపంలో అదనపు ఈవో నుండి తిరుపతి జేఈఓ సారెను స్వీకరించారు. ఆపై శ్రీవారి ధర్మరథం ముందు నడవగా గజరాజులు, కళా బృందాల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ కోలాహలంగా తిరుపతి పురవీధుల్లో అమ్మవారి సారె శోభాయాత్ర వైభవపేతంగా సాగింది. ఈ సందర్భంగా తిరుపతిలోని వివేకానంద కూడలి వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పంచమి తీర్థం పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారికి 6 రకాల స్వర్ణ వజ్రాభరణాలను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పంచమ తీర్థ సందర్భంగా శ్రీవారి నుంచి సారె సమర్పించడం జరుగుతుంది. సారెలో భాగంగా బంగారు ఆభరణాలు, అలానే డైమండ్ ఆభరణాలు కూడా ఈరోజు సమర్పించడం జరుగుతుంది. దానిలో 6 రకాలైన ఆభరణాలు ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, డైమండ్ బ్యాంగిల్, డైమండ్ ఇయర్ రింగ్స్, ఇవి 6 రకాలైన బంగారు డైమండ్ ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయబద్ధంగా జరిగే ప్రతి సంవత్సరం జరిగే ఒక ఫెస్టివల్లే. దానిలో భాగంగా ఈరోజు
భక్తులు అలానే ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా మార్నింగ్ నుంచి ఈ ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతం చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అలిపిరి నుండి ప్రారంభమైన శోభాయాత్ర చెన్నారెడ్డి కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్దకు చేరుకోగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, చిన్న బజారు వీధి, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్ కూడలి, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం చేరుకుంది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సౌమ్య సల్లక్షణ అలమేల్ మంగ
అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు శోభాయాత్రలో భాగస్వాములయ్యారు. బాజా భజంత్రీలు, డ్రమ్స్ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల గుండా అమ్మవారి సార శోభాయాత్ర శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థ వేడుకలు వైభవంగా ముగిశాయి. పంచమి తీర్థానికి విచ్చేసే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. పద్మ సరోవరం పుష్కరంలో ఒక్కసారి 15,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున సీనియర్ అధికారుల పర్యవేక్షణలో విడతల వారీగా భక్తులను పుష్కరంలోకి అనుమతించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి విశేషంగా విచ్చేసిన భక్తకోటి టీటీడీ ఏర్పాటు చేసిన వసతులను వినియోగించుకుని పద్మ సరోవరం పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పంచమి తీర్థం కొండ మీద ఎంతమంది స్వామివారికి వస్తారో కొండ కింద అమ్మవారి కోసం అంతమంది వస్తారండి. ఎక్కడెక్కడి నుంచి కర్ణాటక, మద్రాసు అన్ని రాష్ట్రాల నుంచి కదిలి వచ్చి ఇక్కడ జనసందోహం చూస్తుంటే దీనికోసం మేము 2 రోజులు పడిగాపులు పడి స్వామివారి కోసం కంటే అమ్మవారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి ఈ పంచమ తీర్థం కోసం కొండ మీద నుంచి స్వామివారి నగలు, పసుపు కుంకుమలతో పాటు శ్రీచక్ర స్నానాన్ని చూడడానికి గరుడ వాహనంగా వస్తారనేటటువంటి నానుడి ఉంటుందండి. దానికోసం ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి కదిలి వస్తారు. మేము చెన్నై నుంచి వచ్చినాము. దర్శనం అంతా బాగుంది, అరేంజ్మెంట్ అంతా సూపర్గా ఉంది, బందోబస్తు భారీ బందోబస్తు అంతా బాగుంది. అంతా టీవీ ఛానల్స్ అన్ని సౌకర్యంగా బాగా చేశారు. మేము 15 సంవత్సరాలుగా వస్తున్నాము. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఫుడ్, అన్నదానము, అన్ని అరేంజ్మెంట్, అన్ని రక్షణ అంతా బాగుంది. అన్ని వాటర్ అంతా సప్లై అంతా బాగుంది. అందరూ బాగా చూస్తున్నారు. చాలా బాగుంది. நாங்கள் 3 வருஷம் ஆகுது சாமி வந்து பார்க்கல, ரொம்ப கஷ்டமா இருந்தது. இந்த வருஷம் நல்லா சந்தோஷமா பார்த்தோம். எங்களுக்கு எந்த குறையும் இல்லை, நாங்கள் நல்லபடியாக இருப்போம். அந்த ஆண்டவர் நல்லா வச்சிருப்பார். எல்லாருக்கும் நன்றி, சாமிக்கு ஒரு நன்றி. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారు పంచమ తీర్థం జరిగింది. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు టీటీడీ ఆర్గనైజేషన్ వారు. ఈరోజు అందరము చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని బాగా జరిగాయి. అమ్మవారి ప్రాప్తం మేము ఈరోజు మునిగాము. இங்க வந்து திருப்பதி தேவஸ்தானம் அருமையா அரேஞ்ச்மெண்ட் பண்ணியிருக்கிறாங்க. எல்லாரும் சக்கரஸ்தானம் பண்ற அளவுக்கு ரொம்ப நல்லா இருக்குது. நல்லாமே இந்த கோவில் நிர்வாகம் எல்லாமே அருமையா பண்ணியிருக்கிறாங்க. ఓం నమో వెంకటేశాయ. ఓం గోవిందా గోవిందా. చిన్నప్పటి నుంచి ఇక్కడ స్నానం చేయడము, ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాము. ఈ దర్శనానికి ఏర్పాట్లు అంతా బాగానే చేశారు టీటీడీ వాళ్ళు. చాలా దర్శనం బాగా అయింది. కోనేరులో కూడా స్నానం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ జన్మకి ఇది పుణ్యంగా మేము భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. పంచమీ తీర్థానికి వచ్చాము. చాలా బాగా అన్ని అరేంజ్మెంట్లు చాలా బాగున్నాయి. చాలా బాగా నాకు చాలా సంతోషమైంది. మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. 10 years నుంచి వస్తుంది. ఇప్పుడే చాలా బాగుంది. పబ్లిక్ మెయింటెనెన్స్, ఎవరికి తొందర లేకుండా, ఇబ్బంది లేకుండా అన్నీ బాగా అరేంజ్మెంట్స్, మేనేజ్మెంట్స్ అన్ని విధాల బస్ నుంచి పబ్లిక్కి భోజనాల నుంచి అన్నీ చాలా బాగా చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వస్తానమాట. సో ఇక్కడ గెద్ద కూడా వచ్చింది, ఆ టయానికి వచ్చింది, బాగా జరిగింది. మంచిగా అరేంజ్మెంట్స్ అయితే బాగా చేస్తున్నారు.
పోలీస్ హౌస్ సెక్యూరిటీ కూడా మంచిగా చూస్తున్నారు. అంటే ఎక్కడ ఏమి కాకుండా ఉండడానికి చాలా బాగా సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేయడానికి చాలా బాగా అయితే జరిగింది. ఎక్కువ సెక్యూరిటీ అనేది బాగుందన్నమాట. ఎంతమంది వచ్చినా కూడా క్యాపబుల్ వచ్చినా కూడా చాలా మంది అంటే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మునిగి వెళ్ళిన తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ అనేది వదిలేరనమాట. అంటే ఎక్కువ మంది పంపించేస్తకుండా, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. అలా ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు మంచిగా సెక్యూరిటీ అనేది బాగుంది. ఇక్కడ బ్రహ్మోత్సవం అయితే చాలా బాగా ఈవెంట్స్ అయితే బాగా జరిగింది. పంచమి తీర్థ వేడుకలను తిరుచానూరు క్షేత్రానికి విచ్చేసిన భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం అధికారులు చక్కని ఏర్పాట్లు చేశారు. 5వ తేదీ సాయంత్రం నుండి 6వ తేదీ మధ్యాహ్నం వరకు భక్తులకు బిస్కెట్లు, టీ, మంచినీరు, బాదం పాలు, పాలు, ఉప్మా, పొంగలి, చక్కెర పొంగలి, సాంబార్ అన్నం, బిస్బిల్లా బాత్లు 3 పూట్ల భక్తులకు అందించారు. ఇందుకోసం తిరుచానూరులోని పూడి క్రాస్ వద్ద తోలప్ప గార్డెన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేట్ నెంబర్ 4 వద్ద, నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద వసతి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు అన్నపానీయాలను అందజేశారు. పంచమి తీర్థం అనంతరం పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం పంచమి తీర్థానికి వస్తా నేను. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగున్నాయి. అసలు 5:30 నుంచి ఇప్పుడు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పొంగల్ వేడివేడిగా పొంగలు, పాలు, టీ అన్నీ చేస్తున్నారు. లోపల గ్యాలరీలో కూడా బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. నేను 5:30కి వచ్చాను. 5:30 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బయట వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి విశేషాల్లో. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా చాలా మంచి ప్రొవైడ్ చేసినందుకు టీటీడీ వాళ్ళకి చాలా ధన్యవాదములు. அங்கேருந்து 3 நாள் ஆச்சு நீங்கள் வந்து பஞ்சமி தீர்த்தம் பார்க்கறதுக்கு. சாமி மேலேயும் போய் பார்த்துட்டு வந்துட்டு கீழேயும் வந்து பஞ்சமி தீர்த்தம் இருக்கோம். டிஃபன், காஃபி, பிஸ்கெட் எல்லாம் கொடுத்தாங்க. நல்லபடியாக நடந்திருக்கு. தேங்க்யூ. இங்கே நாங்கள் பஞ்சமி சாமி பார்க்க வந்திருக்கோம். இங்கே எந்த குறையும் இல்லை. நல்லபடியாக ஷெட்டெல்லாம் போட்டு காஃபி, டீ எல்லாம் எங்களுக்கு எல்லாமே கவனிப்பெல்லாம் நிறையா கொடுக்குறாங்க. நல்லா இருக்குது. எந்த பிரச்சனையும் இல்லை. எல்லாம் வாங்க, దర్శనం பாருங்கள், சாமியை கும்பிடுங்க. ఓం నమో వెంకటేశాయ. మేము వచ్చేటప్పుడు చాలా వర్షంగా ఉన్నా సరే ఏ ఆటంకాలు లేకుండా అమ్మకి అన్నీ చాలా అందంగా జరిగినాయి. పంచమ స్థానం అంటే చాలా ప్రాముఖ్యతని దాని గురించి అని మేము ప్రత్యేకంగా వచ్చాం. అంతమంది జనం ఉన్నా సరే ఎక్కడా కూడా ఎవరికి ఇంత అంతరాయం కలగకుండా చాలా బాగా కోనేట్లో కూడా చాలా ఏర్పాట్లు అయ్యి చేసి ఎవరికి కూడా ఇంత హాని కలగకుండా చేశారు. అసలు ఎలా చేస్తామో స్నానమే మేము వెళ్ళిపోయాం ఆ జనం చూసి. అలాంటిది చాలా బాగా పంచమ స్నానం అంటే జన్మలో ఒకసారన్నా అందరూ చేయాలని కోరుకుంటున్నాను నేను. నాకు చాలా సంతోషంగా ఉందండి. అన్నదానం కూడా చాలా బాగుందండి. డైలీ కూడా మేము ఎక్కడ బయట తినేవాళ్ళం కాదండి, ఇక్కడే తినేవాళ్ళం అండి. இது பூர்வஜன்ம சுக்கிரத்து ఉంటేనే చేయగలుగుతారండి పంచమస్థానం అన్నది. இன்னைக்கு காத்தால் தான் வந்தேன். டிஃபன்லாம் சூப்பராக இருந்தது. அப்புறம் நல்ல உடைக்கோட சாமி தரிசனம் சூப்பராக இருந்தது. நல்லா நீராடினோம். அட்மினிஸ்ட்ரேஷன் இஸ் ரியலி குட். நல்ல மெயின்டெனன்ஸு. ஸோ எந்த விதமான இஷ்யூவும் இல்லை. அது முடிச்சு சாப்பிட வந்திருக்கோம். சாப்பாடு சூப்பராக இருந்தது. ఓవరాల్ మెయింటెనెన్స్ ఇట్స్ రియలీ అల్టిమేట్. సూపర్ గంగాసనం సూపర్ ఉంది. ఎల్లప్పుడూ అడ్మిషన్ ఇట్స్ రియలీ గుడ్. నా పేరు ఆనంద్ అండి. ఈరోజు పంచమి తీర్థంలో చాలా ఏర్పాట్లన్నీ చాలా చక్కగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పొద్దున పాలు కానీ, టిఫిన్ కానీ, పొంగల్ కానీ, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాట్లు కానీ, పంచమి తీర్థంలో ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా చేశారండి. దేవుడు దర్శన భాగ్యం కూడా చాలా అద్భుతంగా జరిగింది. అంతా బాగున్నది. అంతా శ్రీవారి దయ వల్ల అంతా బాగానే నిర్వహించారండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. సంవత్సరం అనేది బాగా చేశారు. బాగా అన్ని గ్రేడ్గా అనేది అందరికీ ప్రజలకు ఏ ప్రాబ్లం లేకుండా, ఇబ్బందులు లేకుండా అనేది లైన్స్ కానీ, ఫుడ్ల నుంచి, వాటర్ క్యాన్ల నుంచి అన్ని అనేది బాగా సప్లై చేసి అందరూ అనేది దేవుడి వల్ల అనేది కొంచెం బాగా అనేది నీట్గా అనేది పెట్టినారు. అందరూ ప్రజలకు అనేది ఎటువంటి ఇబ్బందులు కాకుండా, వాళ్ళు ప్రజలు అనేది కంగారులు పడకుండా వాళ్ళకు ఫుడ్ కూడా పొంగల్ నుంచి టిఫను అన్ని అరేంజ్మెంట్లు బాగా చేశారు. బిస్కెట్ల నుంచి, వాటర్ ప్యాకెట్ల నుంచి అన్నీ ఇచ్చినారు. కాఫీ కూడా అన్నీ అనేది ఈసారి అనేది 2024లో బాగా బ్రహ్మాండంగా చేశారు. நான் பஞ்சமி தேதிக்காக வந்தேன். நேற்று கோயிலுக்கு போய்ட்டு வந்தேன். இன்றைக்கி ஹல்மல் மாங்காய் பொறுத்து வந்திருக்கேன். பஞ்சமி தேதிக்கு நல்ல டீ, காஃபி எல்லாம் சாப்பாடு நல்ல முறையில் செஞ்சுருக்காங்க. நல்லா సూపరాగా సెంచరికాగా. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చినాము పంచమి తీర్థానికి.
పాలు కాఫీ అన్నీ బాగా ఉన్నాయి. నిన్న సాయంకాలం బాగా ఇచ్చారు, మరి పొద్దున బాగా పెడుతున్నారు. టీటీడీ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. இங்கே வந்து பார்த்தாலே அம்மா நல்லா செய்கிறாங்க. காலைல டிஃபனு, பால், தண்ணி வசதி, பிஸ்கெட்டு எல்லாம் நல்லா செய்கிறாங்க. வாட்டர் பாட்டில் எல்லாமே தராங்க, நல்லா இருக்குது. அன்னதானம் நல்லா போடுறாங்க, நல்லா சிறப்பாகவும் இருக்குது. అమ్మవారి అరుளால ரொம்ப நல்லா இருக்குது. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.